ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 1 సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి. ఇశ్రాయేలీలు తమకు రాజు కావాలని కోరుకొని సౌలును సమూయేలు రాజుగా నియమించాడు. దేవుడే వారికి రాజయ్యున్నప్పుడు వారు వారి క్రియలను జరిగించుటకు రాజును కోరుకొని దేవునికి విరోధంగా పాపము చేస్తూ వచ్చారు. రాజును నియమింపమని అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితమని వారు పశ్చాత్తాపడినప్పుడు ఆయన మిమ్మల్ని యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. అయితే మీకు చక్కని శ్రేష్టమైన మార్గమును బోధింతును. ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసెనో అవి మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నశించెదరని సెలవిస్తూ వచ్చాడు. దోషులను ఎన్నటికీ ప్రభువు నిర్దోషిగా ఎంచడు. క్షమాపణ ప్రభువు నందు దొరుకును. క్షమించమని వేడుకుంటే ఆయన తన జనులుగా ఉండుటకు ఆయన ఇష్టపడేవాడుగున్నాడు. నీవు నేను మన పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయనను మనము గోజారినప్పుడు ఆయన మనల్ని కనికరించి క్షమిస్తాడు. అంతేగాని దోషులను నిర్దోషులుగా ఏమాత్రము ఎంచడు. కప్పుకొనొద్దు.